తెలియదు. రజోగుణము, తమోగుణము, సాత్విక గుణము. ఇలా సాత్విక గుణం ఉన్న వాళ్ళు పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకుంటూ జ్ఞానబోధ తెలుసుకుంటూ ఈ గృహస్థ ఆశ్రమం ఉన్నదని భావన ఉంది. ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు సాత్విక భావాలు. లేకపోతే తమోగుణం ఉన్నా మరి రజోగుణము ఎలా ఉంది? రజోగుణం ఎలా ఉంటుందంటే తనకు తాను నాన్న కొడుకోడు లేడు. నాకు శ్లోకాలు వస్తున్నాయి, నాకు పాఠాలు వస్తున్నాయి, తెల్లారిందాక మొదలు వేసుకుంటా. ఇంకొక భావన ఉన్నారు. ఇంకొక భావన ఉన్నారు. ప్రపంచంలో కూడా నా అంత అవసరం లేదు, నా అంత సైకిల్ కూడా లేదు, నా అంత కారు లేదు, నా అంతా రాజకీయ నాయకుడు లేదని రాజకీయం. ఇది రజోగుణంతో సంబంధించి. ఇక తమోగుణం ఉంటుందంటే కొంతమందరినీ మీరు తమోగుణం తాను ఏం చేశాడో తనకు కలగదు కదా అప్పుడే. అయితే దీని గురించి ఒక చిన్నది దృష్టాంతం తెలుసుకుంటాం. మన సత్యనారాయణ స్వామి గారి కనుగొంగల ఆశ్రమంలో తన ధ్యానం చేసి కూర్చుంటే ధ్యానం చేసి కూర్చున్నాడు. ఒక ఎలుక చేసి ఏమొచ్చింది? ఎలుక స్వామి కాదండి, స్వామి స్వామి నాకు పిల్లి ఎంబడబడ్డది, నన్ను పిల్లి లేదు. ఆ స్వామి దయామని చూసుడు పిల్లికి ఆహారం తలాస్తున్నాడు. పిల్లి చేసి ఎలుక పోయింది, పిల్లి. ఆ పిల్లి ఏం చేసింది? అక్కడ ఉన్న ఎలుకలు మంచిగా 2-3 నెలలు ముచ్చట పెట్ట కొద్దిగా దండం పెట్టాము. ముచ్చట ఎవరు పెట్టారు వచ్చింది. అయితే పిల్లి తయారైపోయింది. 2-3 నెలలు అక్కడ ఇంత ఆశ్రమం బయటకి ఇంటిలో ఒక కుక్క చూసింది. కుక్క చూసి ఆ కుక్క పిల్లికి పడబడ్డారు. అట్లా అయితే రప్పించుకుంటా ఆశ్రమం వచ్చేసి इच्छाशक्ति क्रियाशक्ति ज्ञानशक्ति ओम शक्ति ओम शक्ति ओम शक्ति ब्रह्म शक्ति विष्णु शक्ति शिवा शक्ति ब्रह्म शक्ति विष्णु शक्ति शिवा शक्ति आदिशक्ति पराशक्ति महाशक्ति आदिशक्ति पराशक्ति महाशक्ति ओम शक्ति ओम शक्ति ओम शक्ति ओम शक्ति ओम शक्ति ओम शक्ति इच्छा शक्ति क्रिया शक्ति ज्ञान शक्ति इच्छा शक्ति क्रिया शक्ति ज्ञान शक्ति ब्रह्म शक्ति विष्णु शक्ति शिवा शक्ति ब्रह्म शक्ति विष्णु शक्ति शिवा शक्ति आदिशक्ति पराशक्ति महाशक्ति आदिशक्ति पराशक्ति महाशक्ति ओम शक्ति ओम शक्ति ओम शक्ति इच्छा शक्ति क्रिया शक्ति ज्ञान शक्ति सभ्युలు సత్సంగాల్లో ఉండే సభ్యులు ఎంతమంది ఉన్నారు చెప్పండి. చేతులు ఎత్తండి. అయినా అబ్బా
స్వామికి మా ఊళ్ళో మేము చేసుకుంటాం, ఏప్రిల్లో మా ఊళ్ళో చేసుకుంటాం, మేలో మా ఊళ్ళో చేసుకుంటామని ఇప్పుడు స్వామీజీకి ప్రతి సత్సంగ సభ్యులు మీ ఊరు తర్వాత మీరు మీ ఊళ్ళో ఒప్పుకుంటారు కదా, సత్సంగం గ్రూప్ ఏర్పడతారు కదా స్వామీజీ, మీరు ఫోన్లు చేసి చెప్పాలి. ఇంకా స్వామీజీ మీరు ఫోన్ చేసేది మీ నెలలో పెట్టుకోండి, అప్పుడు పెట్టుకోండి, ఇప్పుడు పెట్టుకోండి అని మీ అడిగారు స్వామీజీ గారు 27 ఏళ్ళు అనుకుంటారు, 40 ఏళ్ళు అనుకుంటున్నారు. అందువల్ల ఏంటంటే ఇక మీరు ఫోన్లు చేసి అన్ని ఏర్పాట్లు చేసుకొని స్వామీజీ మాకు ఏ నెల ఇస్తారు, ఏ నెల ఏప్రిల్ ఇస్తారా, మే ఇస్తారా, జూన్ ఇస్తారా అని మీరు అడిగి ఒక్కొక్కరు ఫిక్సేషన్ చేసి పెట్టుకొని ఒక సంవత్సరానికి బుక్ అయిపోతూ ఉంటారు, అన్ని నెలలకి బుక్ అయిపోతూ ఉంటారు, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ బుక్ అవుతూ ఉంటారు. నమస్కారాలు తెలుపుతూ అట్లాగే పూజ్యపాదులు శ్రీ 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 ఆచార్య పరిశుద్ధాంతగిరి స్వామి వారికి పారాయణ స్మరణ తెలియజేస్తూ సభలో ఆసీనులైన సభావేదికపై ఆసీనులైన పూజ్య మహాత్ములందరికీ హృదయపూర్వక వందనాలు తెలుపుతూ సభలో ఆసీనులైన పరమాత్మ స్వరూపులైన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. భగవద్ అనుగ్రహం చేత మహర్షుల యొక్క కృప చేత మీ అందరి యొక్క త్యాగ హృదయం చేత ఈ తలపెట్టిన కార్యక్రమం దివ్యంగా భవ్యంగా సానందంగా జరిగిపోతూ వస్తూ ఉన్నది. వచ్చి నిన్నే ఎప్పటికట్టో అనుకున్నారు. దీనికి అనేకమైన ఏర్పాట్లు అనేక రోజుల నుండి చేసుకొని వచ్చారు. దీనికి అనేక మంది సహాయ సహకారాలు అందించారు. మరి ఎప్పుడు ఈ కార్యక్రమాలు అనంటే అవి వచ్చే దీనికి అనేకమైన ఏర్పాట్లు అనేక రోజుల నుండి చేసుకొని వచ్చారు. దీనికి అనేక మంది సహాయ సహకారాలు అందించారు. మరి ఎప్పుడు ఈ కార్యక్రమాలు అనంటే అవి వచ్చే రెండవ రోజు అయిపోతుంది. రెండవ రోజు రెండవ సభ కూడా 20 గంటలో ముగియను. చూసారా, అనేక యుగాలు సంవత్సరాలు గడిచిపోతున్నదన్నమాట. ఈ 3 రోజులు గడవడం ఎంత అనంతకాలం అన్నమాట. ఈ అనంతకాలంలో ఇది ఎంత, అందుకే అతి తక్కువైనటువంటి ఈ స్వల్పకాలంలోనే ఈ శరీరం ఉన్నప్పుడే ధర్మ సాధన చక్కగా సత్యధర్మాలని ఆచరించడం, వీలైనంత వరకు ధార్మికమైనటువంటి జీవనాన్ని గడిపినట్లయితే ఈ పవిత్రమైన ఈ కాలం సద్వినియోగం ఉపయోగపడాలి. భగవంతుని యొక్క ఈ విచిత్రమైనటువంటి సృష్టి, ఆయన సృష్టిలో రకరకాలైన వైవిధ్యాలు చూస్తూ ఉంటుంటే అది మనకి ఊహకి అందనదన్నమాట. విచిత్రమైన మాట అంటే ఇంతవరకు సూర్యుడు చూడండి తెలివిమానంగా వెలుగుతూ వచ్చాడు. ఇప్పుడు మనం చూస్తూ ఉంటుంటేనే చీకటి. అందుకే భగవద్గీతలో భగవంతుడు చెప్పవచ్చాడు, యథా ఆదిత్యగతం తేజ జగద్భాసయతే కిల యచ్చంద్రమసి చాగ్నౌ తత్తేజో విద్యమామకం అని చెప్పాడు. భగవంతుని యొక్క ఉనికి తెలుసుకోవాలనుకుంటే ఈ సమస్త చరాచర ప్రకృతిని అణువులను చూస్తే ఆయన యొక్క ఉనికి, ఆయన యొక్క ఇది మనకు తెలుస్తూ వస్తున్నాం. ఏ సూర్యుడైతే ఈ జగత్తునంతా ప్రకాశిస్తూ ఉన్నాడో ఆ ప్రకాశించినటువంటి ఆ ప్రకాశం, ఆ వెలుగు అది నాదిగా తెలుసుకోవాలి. సూర్యుడు కనబడుతున్నాడు కదా, ఆ వెలుగు ఎవరిది? ఆయన కంటే ఇంకొకరు ఉన్నారన్నమాట. ఈ సూర్యుడే గొప్పవాడు అనుకుంటున్నామా? చూసారా,
ఈ సూర్యుని కూడా దాటి ఆ సూర్యుడిలోనే ప్రకాశం ఏదైతే దేదీప్యమానంగా ఈ మొత్తం బ్రహ్మాండాన్ని ప్రకాశింపజేస్తుందో, ఈ బ్రహ్మాండంలో అణువులను ప్రకాశిస్తున్నదో ఆ ప్రకాశం అది నాదిగా తెలుసుకో. ఏ అర్చన, అది నా ప్రకాశమే. అట్లాగే చంద్రుడిలో ఉన్న ప్రకాశం, అగ్నిలో ఉన్న ప్రకాశం ఇది నాదిగా తెలుసుకోవచ్చు. చూడండి, మరి ఆయన్ని తెలుసుకోవాలంటే ఇంకా ఎక్కడ తెలుసుకోవాలా? అంతగా నేనే అని చెప్పాడు. ఇంకా విశేషంగా చెప్పాడు ఇందులో, శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం ఓంకారాశ్రమాయ ఓంకారేశ్వర స్వరూపి. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ వశిష్ఠ సంచార సత్సంగ శ్రీ సత్యానంద స్వాముల వారి పాదపద్మాలకు, శ్రీ అధ్యక్షులైన ఈకోట్ అధ్యక్షులైన శ్రీ స్వస్వరూపానంద స్వాముల వారి పాదపద్మాలకు, శ్రీ పరిశుద్ధానంద స్వామి వారి పాదపద్మాలకు, శ్రీ శంకరానందగిరి స్వామి వారి పాదపద్మాలకు, శ్రీ విష్ణు శ్రీవానందగిరి స్వామి వారి పాదపద్మాలకు, అట్లే వేదికస్థ మహాత్ముల పాదపద్మాలకు, మాతాజీల వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ, ఇక్కడ ఆసీనులైన నరనారాయణ రూపులైన వారిలో వెలిగిరికే ఆ పరమాత్మకు నమస్కరిస్తూ, మహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తస్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతే. ఈ ప్రపంచంలో జ్ఞానముతో సమానమైనది, పవిత్రమైనది మరి ఒకటి లేనే లేదు. మరి ఎందుకనగా మనసుకు సంబంధించింది పరమాత్మ. మన శరీరానికి మాలిన్యము పట్టుకుంటే సద్వృత్తి శుభ్రత. మా మలయాళ స్వాముల వారి పరంపర అందరికీ సాష్టాంగ నమస్కారాలు. ఆ విధంగానే ఈ వశిష్ఠ సంచార సత్సంగాన్ని స్థాపించిన మా పరమ పూజ్యులు సచ్చిదానందగిరి మహాస్వామికి వారి శరణాగతులకు, ఈ పూట అధ్యక్షులు ఆచార్యులు, ఆ విధంగానే దర్శన ఆచార్యులు మా పరమ పూజ్య శ్రీ 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 మన స్వస్వరూపానంద స్వాముల వారిగా ప్రణామాలు. ఆ విధంగా మా విష్ణు సత్సంగంలో పాల్గొనడం మా అదృష్టంగా భావిస్తున్నా. మరి చతుర్థ మహాసభలు శ్రీమద్ భగవద్గీత వేదాంత జ్ఞానయజ్ఞ, శ్రీమద్ భగవద్గీత వేదాంత జ్ఞానయజ్ఞం. భగవద్గీత వేదాంతో నామ ఉపనిషత్ ప్రమాణం. ఉపనిషత్తులను వేదాంతము అని అంటారు. అయితే ఈ ఉపనిషత్తుల సారణ భగవద్గీత కాబట్టి ఇది కూడా వేదాంతమే అనబడుతుంది అనమాట. ఇది శ్రీమద్ భగవద్గీత ఉపనిషత్తు. ఉపనిషత్తు అనేది దీనికి పేరు పెట్టిండు. ఈ వేదాంత జ్ఞానాన్ని గురించి మరి 3 సభలు అయిపోయింది. 4వ సభలో కూడా దీనికి విస్తారంగా ప్రపంచానికి గురించి, కొడుకుల నుండి బిడ్డలు, మనవలు, మనవరాల గురించి ఆలోచించింది చాలా. మౌనం అయిపోయి మానవస్తు తీసుకొని ఆశలో ఉంటుంది. అది మౌనం వదిలిపెట్టి మౌనం అయిపోవాలి. అనేక పేద వదిలేద బ్రాహ్మణ విభిషత్రి యజ్ఞే నదానే తపసా అనాథకేన ఏతదేవ విద్వాభవతి ఏతదేవ గురురాజలోకమిచ్చం తప్రవదంతి ఏతద్ధర్మై తత్పురుడే విద్వాంస బ్రాహ్మణ గామయతే ఏషాం అందుకనే కొంతమంది పెళ్లి కూడా చేసుకోవాలన్నమాట. మలయాళ స్వామి పెళ్లి చేసుకోలే, రామకృష్ణ గారు తర్వాత పెళ్లి చేద్దాం ఆయన ఒప్పుకోలేదన్నమాట. వివేకానంద పెళ్లి చేసుకోలే, చాలా మంది పెళ్లి
పద్మాలైన పద్మపత్ర అని చెప్పినారన్నమాట. అందుకని అదే దాంట్లోనే చిన్న చివరిలో చెప్తారన్నమాట, ఏ ఈశ్వర సర్వభూతాన హృదయేషు తిష్టతి ప్రాణేన సర్వభూతాని యంత్రాలు కానిమాయ తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్తు ప్రసాదాలు పరాం శాంతిం స్థానం ప్రాప్తసి. శాశ్వతమైనటువంటి మోక్ష స్థానం కలగాలంటే నీ హృదయంలో ఉన్నటువంటి ఆ పరమాత్మ నీ స్వరూపాన్ని దర్శనం చేసుకోవాలి. నీ స్వరూప దర్శనం ఎప్పుడు కలుగుతుందంటే యజ్ఞము, దానము, తపస్సు మీ ఇష్టం ఉన్నట్టు చేయదు. గురువు చెప్పినట్టు గురువు సన్నిధానంలో ఉండి, ఎందుకంటే వ్యవసాయం నేర్చుకోవాలా, వంట కూడా నేర్చుకోవాలా. ఎట్లంటే సైకిలా నేను చిన్న ఉన్నప్పుడు మా ఇళ్ళ మట్టుకుందలు ఉండేవి. మట్టుకుందలు మా తండ్రి గారు చూసుకున్నది, మా జీతగాడు ఉంటే వాళ్ళకి వృత్తి చేసి ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశర్షుభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం నమః ప్రణవాయ శుద్ధజ్ఞానైక మోక్షయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం మయస్యాద్యవతారయ సిద్ధామీశ్వర కృపాకృతాంగతమై నారాయణ ఉపాస్మహే. ఓం వేదవాక్యవసిష్టాద్యమహర్షయ చతుర్విద్యుతులహాసమై పద్మభువం భజే. ఓం గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం గురవే సర్వలోకానాం విషణే భవరోగిణాం విజయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం వసుదేవ సుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. సచిదానంద సద్గుణాన్ మహారాజ్ కీ జై. శివాయ నమో హరాయ నమో శివాయ నమో హరాయ నమో కేవల సద్గురు భగవానికి విష్ణు వసుదేవ సుతం దేవం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. శంకరం శంకరాచార్యం దేశం పాదరాయణం సూత్రభాగ్యయుతం. అతను తిరుగుతుంది, అతను ఏమైనా తోటమాలి లేడు. ఈయన కొంచెం ఏమవుతుంది అని అనుకున్నాడు. ఆ పండుగ దగ్గర ఆయన ఇష్టపడింది. ఇది కూడా లక్షణం అన్నమాట. ఇక మరి చూసి ఎవరు చెప్పండి, తన కళ్ళు చూశారు. ఇక కాళ్ళు
చేతులు ఆ పంటలు దొరికినాయి. మరి తినేదేంటంటే చెప్పండి, చేతులు తింటాయా? నోరు తినడం. నోరు తిన్న తర్వాత ఏం జరిగింది తెలుసా? అంతలో పాట మారుస్తాడు. వీటి పైన 4 దెబ్బలు ఖండిస్తారు. అర్థమైందా? మరి దెబ్బలు తిందేంటి చెప్పండి? వీటి పనులు రుచినే కళ్ళు, ఆ నచ్చినే కాళ్ళు, తెంపింది చేతులు, తిన్నది నోరు, మరి తిన్నది వీధి. మరి తప్పు చేసి తెలిసి కళ్ళు అన్నమాట. కాబట్టి అది ఏం చేస్తే ఏడుస్తాయన్నమాట. అందువలన రజోగుణము ఏది రజసొత్తు దుఃఖాన్ని ఇస్తుందన్నమాట. దుఃఖాన్ని. కాబట్టి నోరు తినడం. నోరు తిన్న తర్వాత ఏం జరిగింది తెలుసా? అంతలో పాట మారుస్తాడు. వీటి పైన 4 దెబ్బలు ఖండిస్తారు. అర్థమైందా? మరి దెబ్బలు తిందేంటి చెప్పండి? వీటి పనులు రుచినే కళ్ళు, ఆ నచ్చినే కాళ్ళు, తెంపింది చేతులు, తిన్నది నోరు, మరి తిన్నది వీధి. మరి తప్పు చేసి తెలిసి కళ్ళు అన్నమాట. కాబట్టి అది ఏం చేస్తే ఏడుస్తాయన్నమాట. అందువలన రజోగుణము ఏది రజసొత్తు దుఃఖాన్ని ఇస్తుందన్నమాట. దుఃఖాన్ని. కాబట్టి వాళ్ళు బాధపడతారు. అది అవమానికి ధోరణి ఏం చేస్తాడు? వచ్చిపోతాడు అన్నమాట. కాబట్టి మానవులో అది గౌరవించినప్పుడు మరియు నిందించినప్పుడు ఎవరైతే ఉండకుండా ఉపయోగిస్తారో అటువంటి వారు ప్రియం అప్రియం. ఈ జగత్తులో ప్రియమైన వాస్తవం చేస్తుంది, అప్రియం కూడా కలుగుతుంది. కాబట్టి ప్రియో ధీర వాటి కూడా ఇలాంటి సమత్వాన్ని ఉంచుకోవాలన్నమాట. దీని మీద కూడా అతను సమత్వాన్ని మరి పాటించాలి. శత్రువు మిత్రుడు అని లోపల మనసులో గుర్తులు కలగకుండా తాను ఉండడం. సర్వారంభ పరిత్యాగి, ఇదన్నమాట. సర్వారంభ పరిత్యాగి. అనేక ఆరంభ కార్యాలు ఉంటాయి. అనేక సంకల్పాలు ఉంచుకోకపోవడం, సమయానికి ఏది జరుగుతుందో దాంతో తాను తృప్తిగా ఉండడం, ఇదన్నమాట. ఇవన్నీ ఇలాంటి లక్షణాలు పాటిస్తే భగవాన్ శౌరి మంగళము భాను ప్రభా సర్వజ్ఞ చక్రాధారి మంగళము ప్రాజ్ఞతాపస ప్రముఖ నిర్జన ప్రహ్లాద ప్రణిత పాద సత్సంగ్ సంఘ్ స్థాపించి ఈ కార్యక్రమం 99 జరిపి 100 సంవత్సరాలు, 100 సంవత్సరములకు మితం లేదన్నారు. కాబట్టి ఈ 100 సంవత్సరాలు పూర్ణావతి ఈ మన ఎల్జిఎస్ గార్డెన్లో మనం జరుపుకుంటున్నాము. మరి వారి అధ్యక్షులు దీనికి సచ్చిదానంద స్వామి వారు, తాడిపాకలు శారద పీఠము. వారి యొక్క దివ్యమైన జ్ఞానంతో ఈ దిచ్చిపల్లి మండలి కాక దరిపల్లి అక్కడిక్కడ మండలాల్లో ఈ కార్యక్రమం జరిపించి వారి ఈ ప్రాంతం అంతటా జ్ఞానాస్తులను చేసిండ్రు. కాబట్టి మేము కూడా వారి యొక్క ఎక్కడైనా పిలిస్తే కూడా ప్రతి మాసంకు కార్యక్రమం జరుగుతుంది ప్రతి పల్లెలో. కాబట్టి మేము కూడా పిలిస్తే అప్పుడప్పుడు వెళ్తున్నాము. ఈ దివ్యమైన సత్సంగాన్ని, ఈ 3 రోజుల కార్యక్రమాన్ని ఆనందమైన మహాత్ములు వచ్చి వారి యొక్క దివ్య సందేశాన్ని, జ్ఞానాన్ని ఇచ్చి కర్మ, భక్తి, జ్ఞానము, వివేకము, వైరాగ్యము, త్యాగము ఈ 6 మనకు ఆ మహాత్ములు వినిపిస్తారు. కాబట్టి వారి యొక్క దివ్య సంచాంగాన్ని విని మనం ధన్యులమవుతాం. కాబట్టి హరి ఓం. విశిష్ట సంచారం చేస్తూ సత్పురుషులు, సాధు పురుషులు తిరగని నాడు ఈ లోకం అజ్ఞానంలో కూరుకుపోతుందని మరి సచ్చిదానంద గిరి స్వామి వారు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి
సాధు పురుషులు లోకాన్ని ఉద్ధరించడానికి అందరు సంచరించినాడే మన సనాతన ధర్మం వర్ధిల్లుతుంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా సాధులు తమ తమ ఆశ్రమాలలో సత్సంగాలు మరి అంతర్ముఖంగా మరి బహిర్ముఖంగా కూడా ప్రచారం చేయాలి. ఎందుకంటే ప్రచారం లేనప్పుడు మన సనాతన ధర్మము మరీ తగ్గిపోతుంది. మనం ఏకంగా ఉంటేనే ఐక్యంగా ఉంటేనే మన ధర్మాన్ని మనము రక్షించుకోగలుగుతాం. లేకపోతే మనం ఐక్యంగా లేనినాడు ఇతరులు దరిద్రులు మన మీద దాడి చేసే అవకాశం ఉన్నది. కాబట్టి అందరం కలిసి సనాతన ధర్మాన్ని ఉద్ధరించుకోవాలి తల్లులారా తండ్రిలారా. ఎందుకంటే సృష్టిలో సనాతన ధర్మమే మానవుడు బ్రతకడానికి మూలం. ఈ బ్రతుకుడు ఎలా ఉందంటే సత్య స్వరూపమై తపస్సు జపం తపం వల్ల వచ్చిన ఈ జ్ఞానాన్ని అందరికి పంచుతున్నటువంటి ఇసుంటి సత్పురుషులు సద్గురుమూర్తులు ఈ లోకంలో మరీ సంచరించాలి, అందరినీ ఉద్ధరించాలి. ఆ ఉద్ధరించిన నాడే మన సనాతన ధర్మం వర్ధిల్లుతుంది. ద్వారా మన పూర్వీకులకు ఆనందం, మరి మన బాలలకు కూడా వచ్చే వారికి కూడా ఆనందం. ఇది రక్షించి మనము వాళ్ళందరికీ పంచిన నాడే ఈ పరమాత్మ శక్తి మనలో నిలుస్తుందని ఇలాంటి గురువుల సంచారం వల్ల మనం తరిస్తామని చెప్తూ హరి ఓం తత్సత్ ఓం. శ్రీ 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 సచ్చిదానందగిరి స్వాముల వారి ఆధ్వర్యం లోపల గట్టిగా గత 99 మాసాలుగా వశిష్ఠ సంచార సత్సంగాన్ని ఏర్పాటు చేసుకొని 100వ మాసం లోపల గీతా సద్విచారాలతో ప్రతి నెల ఊరు లోపల తిరుగుతూ సొంత ఖర్చులు పెట్టుకొని స్వామి నిరాపేక్షతోని తన కన్న బిడ్డలు ఉద్ధరించాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ దగ్గరికి పోయి సద్విచారాలను తెలిపి గీతా విచారాలను తెలిపి ఇంతవరకు తీసుకొచ్చారు స్వామీజీ గారు. ఈ రోజుల్లో ఏ విద్యార్థి అయినా గురువు దగ్గరికి పోతాడు, కానీ ఇక్కడ మా గురుదేవులు మా కాడకే వచ్చి వారికి వచ్చినటువంటి సంభావనలు కూడా ఈ వశిష్ఠ సత్సంగానికే సమర్పించి ఇంకా ఏవైనా కానుకలు వచ్చినా కానీ ఇచ్చి నా బిడ్డలు బాగుపడాలా, నా దేశం బాగుపడాలా, వీళ్ళందరూ బాగుపడితే జ్ఞానం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఈ సత్సంగాలను గీతా విచారంతో కూడినటువంటి 18 అధ్యాయాల భగవద్గీత సత్సంగాలను ఏర్పరుస్తూ ఇప్పుడు శతమాస